వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టానికి ప్రపంచ గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్ర మిర్చి యొక్క ఘాటు, రంగు, నాణ్యతతో దేశ సరిహద్దులు దాటి అమెరికా వరకు చేరిన ఈ మిర్చి ఎలా ప్రపంచ మార్కెట్ను ఆకట్టుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఏడాది వేల టన్నుల మిర్చి కారం యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతుండగా 2025లో భారత్ నుంచి మొత్తం 7.15 లక్షల టన్నుల మిర్చి విదేశాలకు వెళ్ళింది. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 44% మిర్చి ఎగుమతి కావడం గమనార్హం. ఈ మిర్చి ఎగుమతుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏటా సుమారుగా 11,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర మిర్చి నాణ్యత, ఘాటు, రంగు కారణంగా విదేశీ కంపెనీలు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆంధ్ర మిర్చికి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని సారవంతమైన నేల, అనుకూల వాతావరణం మిర్చి సాగుకు ఎంతో అనువుగా ఉండటంతో ఈ ప్రాంతంలో మిరప పంట విస్తృతంగా సాగవుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా రైతులు మిర్చిని ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ పండే మిర్చి నాణ్యత అగ్రస్థాయిలో ఉండటంతో వ్యాపారులు ఈ మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రైతులు కూడా మిర్చి సాగు వైపు మరింతగా మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పండే మిర్చికి ప్రపంచ దేశాలలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గుంటూరు సన్నం, వ్యాధి, తేజ, 334, ముండు అనే ఈ 5 రకాల మిర్చిని అంతర్జాతీయ కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మన దేశంలో పండే ఎర్ర మిరపకాయలు ప్రపంచ మార్కెట్లో భారత్ను ప్రధాన ఉత్పత్తిదారుగా నిలబెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో మన మిర్చి కీలక పాత్ర పోషిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో సాస్లు, సీజనింగ్లు, మసాలా మిశ్రమాల్లో విస్తృతంగా వాడుతుండగా ఫార్మాస్యూటికల్స్ రంగంలో నొప్పి నివారణ క్రీములు, రోగ నిరోధక మందుల తయారీలో మిర్చి సారాన్ని ఉపయోగిస్తున్నారు. సౌందర్య సాధనాల్లో, చర్మ సంరక్షణకు ఉత్పత్తులు, జుట్టు పెరుగుదల చికిత్సలలో మిర్చి సారాన్ని వినియోగిస్తున్నారు. కొన్ని ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలలో కారంగా ఉండే ప్రత్యేక రుచి కోసం మిర్చి కారాన్ని కలుపుతారు. అలాగే మిర్చిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాల కారణంగా సహజ పురుగు మందుల తయారీలో కూడా మిర్చి కారాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, బంగ్లాదేశ్, మలేషియా వంటి విదేశాలకు పెద్ద ఎత్తున మిర్చి ఎగుమతి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా భారత్ ప్రతి ఏడాది మిర్చి ఎగుమతులను పెంచుకుంటూ పోతుంది. ఇటీవలి కాలంలో విదేశీ కంపెనీలు నేరుగా భారత్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాయి. ఇది మరో ముఖ్యమైన మార్పు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో మిర్చి రైతులతో విదేశీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుని పంటను దగ్గరుండి పండిస్తున్నాయి. ఎక్కువ పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో మిర్చిని సాగు చేస్తున్నారు. వేరువేరు ప్రాంతాల నుంచి సేకరించిన మిర్చిని గ్రేడులుగా విభజించి హైదరాబాద్కు తరలించి అక్కడి ఫ్యాక్టరీల్లో మిర్చిని పౌడర్గా తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్కీమ్స్కు ఆకర్షితులై అనేక మంది రైతులు పెద్ద ఎత్తున తమ మిర్చిని విదేశీ కంపెనీలకు అమ్ముతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మిర్చి సాగు చేసే రైతులకు డిమాండ్ మరింత పెరిగింది. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడం, పొలాలు బాగుండడంతో నాణ్యమైన మిర్చి ఉత్పత్తి సాధ్యమవుతుంది. రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పంట ధర ముందుగానే నిర్ణయించడం వల్ల లాభం, నష్టం భయం లేకుండా చెప్పిన ధరకు కంపెనీలే మిర్చిని కొనుగోలు చేస్తున్నాయని చెబుతున్నారు. పంట వేసిన దగ్గర నుంచి కోత వరకు అన్ని విషయాలు కంపెనీ సిబ్బంది పర్యవేక్షిస్తారని, వాళ్ళు చెప్పిన విధంగా పురుగు మందులు తక్కువగా వాడుతూ పంట సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మిర్చి కారాన్ని సాస్లు, మసాలాలు, KFC వంటి ప్రముఖ బ్రాండ్ల మసాలాలతో కూడా ఉపయోగిస్తున్నారు. ఫార్మా కంపెనీలతో పాటు US సహా పలు దేశాలలో ఆంధ్రప్రదేశ్ మిర్చికి భారీ డిమాండ్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల రైతుల దగ్గర నుంచి సేకరించిన మిర్చిని గ్రేడ్లుగా విభజించి హైదరాబాద్లోని కంపెనీ ఫ్యాక్టరీల్లో నిల్వ చేసి అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తామని కంపెనీ వారు చెబుతున్నారు.
విదేశీ ప్రతినిధులు మిర్చి పంటను కొనుగోలు చేయడానికి నేరుగా గ్రామాలకు రావడంతో ఎన్టీఆర్ జిల్లా రైతులలో చాలా ఆనందం కనిపిస్తోంది. మేము పండించిన మిర్చి పంటకి గిట్టుబాటు ధర రావడం మాత్రమే కాకుండా మా మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుండటం ఎంతో గర్వంగా ఉంది అని అక్కడ రైతులు సంతోషంగా చెబుతున్నారు.